వేరే ఊళ్ళి ప్రయాణాలు కూడా అవి కూడా ఉండవు. ఇంటి దగ్గరే పూజలు పురస్కారాలు కానీ ఏమైనా సరే చేసుకునేటువంటి సమయం. ఈ సమయంలో మన యొక్క సంప్రదాయంలో అంటే మన సనాతన ధర్మంలో ఈ సాధువులు ఊరు వెళ్తారు. పదరామణి, నార్త్ ఇండియాలో అయితే పదరామణి చేస్తారు. పదరామణి అంటే సాధువులు ఇంటికి వచ్చి అడుగుపెట్టి ఆశీర్వాదం ఇచ్చి పెడుతూ ఉంటారు. అక్కడ సాంప్రదాయం. ఇక్కడ మనకి అది లేకపోయినా హరికథ బుర్రకథ ద్వారా వాటి ద్వారా వీటి ద్వారా ఆ నెల కూడా వ్రతాలు, నియమాలు, నిష్టలు ఇవన్నీ కూడా శ్రావణ మాసం చేస్తూ ఉంటాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే వర్షం అనేది ఒక ఋతువు ఎలాగో, ఒక సీజన్ ఎలాగో, ఈ శ్రావణ మాసం అనేది భక్తి సీజన్, భక్తికి సీజన్. ఎవరైనా సరే ముముక్షువు కానీ సనాతన ధర్మంలో పుట్టిన ఏ జీవి అయినా సరే తనలో ఎంత భక్తి ఉంది అని తెలుసుకోవడానికి, ప్రదర్శించడానికి, భగవంతుడి ఎదుట తన యొక్క భక్తిని నిరూపించుకోవడానికి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి సమయం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం అన్నది అంత పవిత్రమైనది కదా. మరి ఈ శ్రావణ మాసంలో ఏ దేవతని పూజిస్తాం? మహాదేవుని, శివుడిని పూజిస్తారు జనరల్గా ఈ శ్రావణ మాసంలో. అంటే సామాన్యంగా నార్త్ ఇండియన్ కల్చర్ ప్రకారంగా అవును, శ్రావణ శనివారం, శ్రావణ శుక్రవారాలు కూడా చేస్తూ ఉంటాం మనం. అంటే ప్రముఖంగా అంటే మనం అక్కడే సంప్రదాయం ఎక్కువ కాబట్టి జనరల్ మహాదేవుని పూజిస్తారు అంటూ ఉంటారు, బిల్వపత్రాలు అవి పెట్టి. సరే, ఏదైతే అందరి దేవతల్ని పూజించాలి. వాడు సావన్ ముందే స్టార్ట్ అయిపోయి ఆ రకంగా మనం ఏ రకంగా చూసినా ఒక దేవతలను పూజించాలి. అంటే ఈ ఒక్క నెల పూజిస్తే సరిపోతుందా మరి? అంటే ఏదో రకంగా కనీసం సంవత్సరంలో ఒక నెలన్నా భక్తిగా చేయండి అని చెప్పి పరమాత్మ దయాళువు కదా. పరమాత్మ ఎప్పుడు కూడా దయా కరుణామయుడు. ఆయన మనకి కన్సెషన్ ఇచ్చాడు. అయితే మనకి ఇచ్చిన కన్సెషన్లో మనం మరి ప్రతిరోజు పూజ చేస్తూనే ఉన్నాం కదండి. శ్రావణ మాసంలో ప్రత్యేకించి ఏం చేయాలి అంటే భక్తితో పాటు శ్రద్ధ ఉందా లేదా అనేది ముఖ్యం. ఎన్నో శ్రావణ మాసాలు చేసామండి. మా అమ్మ టైం నుంచి చేస్తూనే ఉన్నాం, మా అమ్మమ్మ టైం నుంచి చేస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు అదే చేస్తాం, కొత్తగా దీన్ని తెలుసుకునేది ఏముంది అని అనుకోవచ్చు. కానీ మనలో ఎంత శ్రద్ధ ఉన్నది అన్నది ఈ నెల చూపించుకోవాలి. ఎంత శ్రద్ధతో మనం భక్తి చేయగలం అన్నదానికి శ్రావణ మాసం ముఖ్యం అన్నమాట. కాబట్టి శ్రద్ధ అన్నది చాలా ముఖ్యం. ఎందుకు అంటే మనం మిగతా 12 నెలలు, 11 నెలలు, 10 నెలలో చాతుర్మాసం చేస్తే 12 నెలల 8 నెలలు, చాతుర్మాసం 4 నెలలు తీసేస్తే 8 నెలల పాటు మన యొక్క శరీరం కోసమే ఏ పని చేసినా కూడా, తినడానికి, వాటికి వీటికి, శరీర సౌఖ్యానికే మనం ఖర్చు పెడుతున్నాం, పనిచేస్తున్నాం. కానీ భగవంతుడికి సంబంధించిన విషయం దేనికి సంబంధం? అది మన ఆత్మకి సంబంధించిన విషయం. సో ఆత్మ యొక్క బలానికి, ఆత్మ యొక్క ముక్తికి మనం ఎటువంటి చేయడం లేదు. కాబట్టి శ్రావణ మాసంలో మనం భక్తి శ్రద్ధతో పరమాత్మని ఆత్మకి దగ్గరగా తీసుకురావాలి, ఆత్మకి బలాన్ని మనం ఇవ్వాలి. అయితే ఇక్కడే 3 అవాంతరాలు వస్తూ ఉంటాయి మనకి. ఏమిటి? పదాలు, శబ్దాలు, ఎవరైనా మాట్లాడే మాటలు, మన పక్కవాళ్ళు, లేదు అంటే పక్కవాళ్ళ సంఘం, ఇవన్నీ మనకి అవాంతరాలుగా ఉంటూ ఉంటాయి. సత్సంగాన్ని బయలుదేరుతాం, ఎప్పుడు వచ్చే కంపెనీ పక్కవాడికి ఆ రోజు పని నుండి రాదు. ఇద్దరు కలిసి రావడం అన్నది అలవాటు. రెండో ఆవిడకి ఎందుకో కుదరక రాలేదు, మనం కూడా మానేస్తాం. అక్కడ శ్రద్ధ లోపించింది. మరి శ్రావణ మాసంలో ఈ శబ్దాలు, ఈ యొక్క మాటలకు ఏముందండి ప్రభావం అంటే? ఎలాగైతే ఇలా ప్రభావం ఉందో అంటే మన శ్రద్ధని సన్నగిల్ల చేసేటువంటి అంశం ఒకటి చెప్పాను మీకు. రెండో అంశం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో కేవలం భగవంతునికి సంబంధించిన కథావార్తలు మాత్రమే వినాలి. మిగతావి ఎంత గట్టిగా సౌండ్ పెట్టి చెప్తున్నా వాటిని మనసులోకి, చెవుల్లోకి ఎక్కించుకోకూడదు. ఇవన్నీ శ్రద్ధలో ఒక భాగం అన్నమాట. ఈ శబ్దం అన్నది ఎందుకు ముఖ్యము అంటే మిగతా రోజుల్లో మనం అన్ని శబ్దాలు వింటూనే ఉంటాం, అందరి మాటలు వింటూనే ఉంటాం. దానివల్ల మన ఆత్మ ఏమవుతుంది? బలపడుతుందా, బలహీనపడుతుందా? బలహీనపడిపోయింది.
బలహీనపడిపోయింది. ఇప్పుడు శ్రావణ మాసంలో ఆ అవకాశం తీసుకొని ఆత్మని బలోపేతం చేయాలి. ఉదాహరణకి ద్రౌపది చేసిన చిన్న కామెంట్కే కదా యుద్ధం, కౌర యుద్ధం వచ్చింది. అంధుడి కొడుకు అంధుడే అంధేకా బేట అంధ అనే చిన్న మాటకి కౌరవ యుద్ధం వచ్చేసింది. అంటే మన లౌకికంగా ఈర్ష, అసూయ, ద్వేష, అహం, మమత్వాలతో మాట్లాడే మాటల వలన మన ఆత్మ బలపడదు సరికదా, ఆత్మ బలహీనం అయిపోతుంది. కాబట్టి శ్రావణ మాసంలో శ్రద్ధ, భక్తి ఎంత ముఖ్యం మనం గమనించాం. అంటే ఎందుకు ఇంత చేయాలి మనం అంటే, ఎప్పుడైతే శరీరాన్ని వదిలి మనం భగవంతుడి దగ్గరికి చేరుకుంటామో అప్పుడు ఆయన మనం అడిగేది, నువ్వు ఎంత గొప్పవాడివి, భూమి పైన నీకు ఎన్ని కోట్లు సంపాదించావు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, నీకు ఎంత ఇది ఉంది, ఏమి అసలు అక్కడ ఏమీ అడగరు. వీటి గురించి ఏమీ అడగరు. నేను ఎంతమంది మెచ్చుకునేవాళ్ళు, నీకు ఎంతమంది చప్పట్లు కొట్టేవాళ్ళు, ఎంతమంది నేను గుర్రం మీద ఊరేగించారు, ఏరు మీద ఊరేగించారు, ఇవేమీ అక్కడ పని చేయవు. ఎలా అంటే ఇండియాలో రూపీస్ మీ దగ్గర ఎన్ని వేల కోట్లున్నా ఆస్ట్రేలియాలో, అమెరికాలో పెడితే ఇవేమీ పని చేయదు. దగ్గర ఒక డాలరో ఒక పౌండో చూపించబోయే ముందు ఇవన్నీ నాకు ఏం చేయవు, గార్బేజ్కి చెత్త కిందే ఉంటాయి. కాబట్టి ఆ జ్ఞానం మనం తెచ్చుకోవాలి. అందుకనే మనం కనీసం ఈ ఒక్క నెలన్నా సరే భక్తి శ్రద్ధలతో కేవలం భగవంతుని కథలు మాత్రమే వినేలాగా ఒక నియమం పెట్టుకోవాలి. ఇంట్లో ఉంటే దానికి సంబంధించి ఛానల్స్ చూడండి, ఆ పుస్తకాలే చదవండి, భగవంతుడికి సంబంధాలు పుస్తకాలు చదవండి. ముఖ్యంగా కథావార్త వినాలి. ముఖ్యంగా మన సంప్రదాయంలో ముఖ్యంగా మాకేంటంటే కథావార్త ఎందుకు ఇక్కడ ముఖ్యం చెప్తాను. కథావార్త అంటే ఈ యొక్క ప్రసంగాలు, మన యొక్క ప్రవచనాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల మనలో ఉన్నటువంటి వాసనలన్నీ పోతాయి, వికారాలన్నీ పోతాయి, మనోవికారాలన్నీ పోతాయి. ఈ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నిర్వాసని కావడం, వాసనారహితం అవ్వడం. ఈ శరీరం ప్రాణాన్ని వదిలే టైంకి మనలో ఎటువంటి వాసనలు ఉండకూడదు. ఎటువంటి వాసనలు ఉండకూడదంటే దాన్ని ఇక్కడ ఏం చెప్తామంటే బ్రహ్మరూప స్థితి అంటాం. గుణాతీత స్థితిని మనం పొందాలి. గుణాతీత స్థితిని పొందడానికి లోకం మనకేమీ సహాయం చేయదు. ఉన్నదానికి ఇంకా పతనాలు చేయడానికి చేస్తుంది. కానీ మన ఆత్మ బలాన్ని పెంచుతూ గుణాతీత స్థితి అంటే బ్రాహ్మీ స్థితి, సమత్వం అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్పిన ఏషా బ్రాహ్మీ స్థితి అన్నాడు కదా. అంత్యకాలంలో ఎవరైతే బ్రాహ్మీ స్థితికి వస్తారో వాళ్ళు నన్ను చేరతారు అని చెప్పాడు. మరి ఆ బ్రాహ్మీ స్థితిని పొందడానికి ఇది ఒక మార్గం అన్నమాట. ఇదే మార్గం, ఇంకో మార్గం లేదు. అంటే ఈ కథావార్త వల్ల జరిగే లాభాలు అన్నమాట. రెండోది, ఉదాహరణకి స్వామినారాయణ భగవాన్ టైంలోనే సగ్రామ్ పాకరి అని ఒక సామాన్య ఒక గృహస్థున్నాడు. అతని భార్య కలిసి సామాన్య కుటుంబం, పేద కుటుంబం కాదు, అలాగని మరీ రిచ్ కుటుంబం కాదు, ఒక మాదిరి కుటుంబం. కానీ ఈ కథావార్తలు వినడం అనేది ఒక అలవాటుగా చేసుకున్నటువంటి కుటుంబం అనమాట. వాళ్ళిద్దరు భార్యాభర్త ఇద్దరు కూడా ఆ కథావార్తలు వినగా 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 మనలో, నేను చెప్పా కదా, సమస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్తే చూసేది ఏంటి? పోలికే కదా. అది ఎక్కువ, ఇది తక్కువ, అది గొప్ప, ఇది తప్పు, ఇది పేద, ఇది ధనిక, ఇది అన్ని కంపేర్ చేస్తూ ఉంటాం బయటకు వెళ్ళి కొద్ది కూడా. ఎప్పుడైతే సమత్వ భావం వస్తుందో ఆ స్థితిలోనే మనకు శాంతి వస్తుంది అనమాట. వారిద్దరు ఒకసారి వాళ్ళ ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోతున్నారు. ఆ ఊళ్ళో కరువు పరిస్థితులు వచ్చి, సరే వేరే ఊరికి వెళ్ళిపోదామని చెప్పేసి ఉన్న సామాను మూట కట్టుకొని వాళ్ళు వేరే ఊరికి ప్రయాణం అవుతూ ఉన్నారు. కాళ్ళు నడికే కదా ఆ రోజుల్లో. ఆ మట్టిదారులు అంటే నడుచుకుంటూ వెళుతున్నారు. వెళుతుంటే ముందేమో భర్త నడుస్తున్నాడు, వెనకాల కొద్ది దూరంలో నెమ్మదిగా నడుస్తూ వాళ్ళ ఆవిడ కూడా వస్తూ ఉంది. దారిలో ఇతనికి చిన్న బంగారు బొంగరం కనిపించింది రహదారిలో. కానీ చాలా బరువుగా కూడా ఉంది, అంటట్టు అనిపిస్తుంది. అది చూసి వెంటనే పక్కన మట్టి అటు ఇటు దుమ్ముంటే దుమ్ముతో కప్పేసేసాడు. ఎందుకంటే స్త్రీ హృదయం ఏంటి? స్త్రీ జనరల్గా బంగారానికి ఎక్కువ ఆకర్షకులు అవుతారు, తెలుస్తుంది. కాబట్టి తన భార్య ఆకర్షణ అవకాశం ఉందేమో అని చెప్పి దానికి కప్పేస్తుంటే తను గమనిస్తుంది. వెనకాల నుంచి వస్తుంది, తన దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నావు అంటారు. ఏం లేదు, ఇలాగా ఏం లేదు, దుమ్మె అటు ఇటు కలుగుతున్నది.
కలుపుతాను అంతే కాలుతో అన్నాడు. లేదు నేను చూశానులే, అది దుమ్మే ఇది దుమ్మే, అదే నేను బంగారం అనుకుంటున్నావేమో కాదు. ఈ రెండు ఎలా ఈ భావన ఎలా సాధ్యమైంది? మనకి సాధ్యం కానీ ఆ భావన వాళ్ళు ఎలా సాధ్యమైంది? వాళ్ళు ఏమన్నా ఉన్నవాళ్ళ కాదు. అవసరం లేదా డబ్బులు? కరువుకి వాళ్ళు ఇబ్బంది పడి వేరే ఊరికి వలసపోతున్నారు ఉన్న సామాన్తో. అది ఒకటి దొరికితే చాలు, వ్యాపారం ఏదో చేర్చుకోవచ్చు కదా, వాళ్ళకి డబ్బులు వస్తాయి. మరి అది సమస్థితి అంటే ఆ స్థితిని మనం రావాలి. ఆ స్థితికి రావడానికి ఒకే ఒక సాధనం కథావార్త. ఈ కథావార్త ఎవరు చెప్పాలి? ఆ యూట్యూబ్లో బోర్డు ఉంటాయండి, ఫలానా ఆయన్ని మా ఫంక్షన్ కూడా పిలుస్తారు, ఆయన చక్కగా చెప్తాడు, ఎంత బాగా పాడతాడో తెలుసా అంటారు. వాళ్ళు ఆత్మ సాధకులు కాదు, సాధువులు కాదు. వాళ్ళ దగ్గర డబ్బుల కోసం వస్తారు, మన ఇచ్చే గౌరవాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ వల్ల మన ఆత్మ ప్రభావితం కాదు. ఎవరైతే గుణాతీత స్థితిలో అంటే ఆ యొక్క ఆచరణ చేస్తూ ఉంటారో వాళ్ళలో మనకి కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళ వల్ల మనకి ఆత్మ మారుతుంది తప్ప మిగతా వాళ్ళ వల్ల అది రాదు. కాబట్టి ప్రవచనకారులు, ఉపన్యాసకారులు చాలా చక్కగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు పదవి కోసమో, గౌరవం కోసమో, పైసల కోసమో చెప్తారు, బాగా చెప్తారు. వాళ్ళు మనం అనుకున్నాక కన్సల్గా చాలా చక్కగా పాట పాడతారు. కానీ ఈ పక్కన భగవద్గీత పాడతాడు, మరుసటి రోజు స్టూడియోలోకి వెళ్ళి ఇంకోటి సినిమా పాట పాడతాడు, బాగా పాడతాడు. పాట వరకు ఓకే, కానీ ఆ ప్రభావం మన మీద ఏమీ ఉండదు. ఆయన కేవలం డబ్బులు తీసుకొని పాడతాడు, శ్రావ్యంగా పాడతాడు, అంతవరకు సంతోషం. దానివల్ల పూర్తి ఫలం మనకి రాదు. అదే మన అన్నపచార్యులు స్వయంగా పాడిన కీర్తన, ఒక చాగరాయి పాడిన కీర్తన, వాళ్ళు భక్తులయ్యి వాళ్ళు స్వయంగా వాటిని కృతులు అంటారు. వాటిని వాళ్ళకి సమకూర్చుకొని వాళ్ళు పాడుకున్నటువంటి ఈ కృతులు, ఆ కృతులు ప్రభావం చూపిస్తాయి. ఈ రకంగా మనకి సామాన్య మానవుడికి కూడా తన ఆత్మస్థితిని పొందగలిగేటువంటి అవకాశం మనం కంటిన్యూస్గా ఈ యొక్క కథావార్తలు వినడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, ఉదాహరణ చెప్తాను. పొద్దున వాకింగ్ వెళ్ళినప్పుడు పెట్టేసుకుంటాను, మన వాక్మెన్ చూసే ఉంటారు నన్ను, బహుశా పెట్టేసేసుకొని అందులో మన మానస్వామి మహారాజ్ వారిది లేకపోతే ప్రముఖ స్వామి మహారాజ్ వారిది గుజరాతీ అన్నీ వింటాను. ఒరిజినల్ వారి మాటలతో స్వయంగా వాళ్ళ గొంతు, వాళ్ళ మొహం కనిపిస్తూ ఉంటుంది. నా ప్రభావితం అయిపోతూ ఉంటాను చక్కగా. ఇంకా పక్కన పరిసరాలు ఏమీ కనిపించవు నాకు. ఆ పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి అంటే ఉదాహరణకి అలాగే ఒక అతను, ఇంకొక సంగ్రామ బాక్యది అయిపోయింది కదా, ఎందుకు మన సత్పురుషుడు చెప్పింది లేకపోతే దాన్ని ఆచరిస్తున్న సాధువు చెప్తుంటే మన ప్రభావం ఉంటుంది అంటే వాళ్ళు దాన్ని ఆచరిస్తారు. శబ్దాలన్నీ కూడా ఉదాహరణకి మన ఇంట్లోనూ భాగవతం ఉంటుంది, అందరిలో భాగవతం ఉంది, భగవద్గీత ఉంది. కానీ సత్సంగానికి వచ్చి వింటుంటే కొత్త అర్థాలు కనిపిస్తూ ఉంటాయి. ఇన్నాడు నేను భగవద్గీత చదివాను కదా, చాలా చోట్ల విన్నాను కదా, కానీ ఏమిటి సత్సంగంలోకి వస్తే నాకు ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది, ఏమిటి కొత్తగా అర్థాలు స్ఫురిస్తున్నాయి ఏమిటి నాకు అని భావన వస్తుంది. అంటే ఏంటి? వాళ్ళు మనకి ఆ శబ్దాలకి సరైన అర్థాలని వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు. లౌకికంగా చెప్పినా కూడా, ఇప్పుడు సర్గం పక్కనే చెప్పాం, అది వాస్తవమైన భక్తుడు కదా, ఏదో కల్పించి చెప్పినది కాదు. అటువంటి నిజమైన ఏవైతే ఉంటాయో అవి కథావార్తల బలాన్ని ఇస్తాయి. అందుకని మనం మా అందరి దగ్గర ఉంటాయి, గ్రంథాలన్నీ ఉంటాయి. కానీ గ్రంథాలు ఒక్కొక్క స్థాయిలో మన ఆత్మ ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిని బట్టి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు 10 సత్సంగాలకు వెళ్ళిన తర్వాత మీ ఇంటికి వెళ్ళి భగవద్గీత చదవండి, 10 సత్సంగాలు చదివిన తర్వాత మీరు వెళ్ళి భాగవతం చదవండి, ఎంత అప్పుడే చదువుతున్నామో కొత్తగా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకని ప్రవచనాలు, సత్సంగాలు అన్నవి మన బలాన్ని పెంచుతాయి, పరమాత్మను అర్థం చేసుకునేటువంటి శక్తిని మనకి ఇస్తాయి, చాలా ఆనందాన్ని మనకి ఇస్తాయి. ఒక్కసారి ఆనందం రుచి వచ్చిందంటే బయట ఆనందాలు ఇది ఆనందమేనా అని అనిపిస్తూ ఉంటుంది. అదమ్మా. కాబట్టి ఈ కథావార్త అన్నది ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఎక్కువగా ఇవి వినడానికి వాటికి చెయ్యండి. అంటే ఏంటన్నమాట, చాలామంది ఏమనుకుంటారు, స్వాధ్యాయం చేయండి చాలు, చదువుకుంటే సరిపోతుంది, సత్సంగాలు అవసరం లేదు చాలామంది చెప్తారు. అది దానివల్ల వర్కౌట్ అవ్వదు అనమాట. ఏమా అది ఒకసారి మీకు ఉదాహరణకి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి సరైనటువంటి గురువు అవసరం.
బ్రాహ్మణ స్థితిలో ఉన్న గురువు అవసరం. అంటే తన గురించి ఆయన ఏమీ ఆలోచించడు, ఇప్పుడు మన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఒక బిడ్డ బాగా పెరగాలంటే తల్లిదండ్రి అవసరం. ఒక తల్లిలో ఒక తండ్రిలో పెంచితే కూడా సరైన పోషణ కింద రాదు. ఈ మధ్య సింగిల్ మదర్ పిల్లలు కూడా, సింగిల్ పేరెంట్ చైల్డ్ కూడా పెరిగిపోయారు. వాళ్ళు ఎంత వికృతంగా తయారవుతారు, బ్యాలెన్స్ ఉండదు, క్రికెట్గా ఉంటారు. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే క్రికెట్ మెంటాలిటీ వచ్చేస్తుంది అనమాట. అదే రకంగా గురువు లేని విద్య మనకి సరిగ్గా అవ్వదు అన్నమాట. అది చాలా ముఖ్యం. అందుకని మనం ప్రత్యేకత ఈత నేర్చుకోవాలంటే ఈత పుస్తకం ఇంత లావు బుక్ చదువుకుంటే వస్తుందా? రాదు. స్విమ్మింగ్ పూల్లో మనం దిగాల్సిందే. ఇప్పుడు మీరు ఆచరించకుండా, నేను చెప్పిన ఆచరించకుండా మీరు క్వశ్చన్స్ వేయడం మొదలు పెడితే అది క్వశ్చన్స్ కాదు, సంశయాలు. అంటే విశ్వాసం లేకపోవడం. ఎందుకని మనం ఆచరించట్లా వాటిని, దాని రుచి ఏంటో మనకి తెలియదు. అందుకని ఆచరిస్తూ పోతే వాడికి క్వశ్చన్ వేరేగా ఉంటుంది, ఆచరిస్తూ అడిగే ప్రశ్న వేరేగా ఉంటుంది, ప్రశ్న కోసం అడిగితే వేరేగా ఉంటుంది. అది అలాగే ఒకసారి శివలాల్ సేట్ అని బోటాద్ అనే గ్రామం అనమాట, అంటే టౌనే గుజరాత్లో. శివలాల్ సేట్ అని చాలా రిచ్ పర్సన్. దాదాపు 2250 సంవత్సరాల క్రితం ఆయన దగ్గర 9 లక్షల ఆస్తుంది. 9 లక్షల రూపాయలు ఆ రోజుల్లో, 250 సంవత్సరాల క్రితం. అంత రిచ్ పర్సన్. అతను కూడా ఎంత కథావార్త, రోజు కథావార్త వినాల్సిందే. గుణాతీతానంద స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన సమాగమంలో కథావార్త వినందే, ఆయన ద్వారా ప్రవచనం వినందే ఆయన ఈ పనికి వెళ్ళేవాడు కాదు. ఆ పని కూడా చేస్తున్నప్పుడు కూడా ఆ భగవంతుడి యొక్క ధ్యాస తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. ఆ స్థాయి. అతని వయసు ఎంత అనుకున్నారు? 40 ఏళ్ళు, 40 సంవత్సరాలు. ఒకసారి స్వామినారాయణ పరమాత్మని అడిగారు, భగవాన్ ప్రభు, మీకున్న భక్తుల్లో మంచి అంటే ఉత్తమ భక్తులు ఎవరు చెప్తారంటే అందరూ అనుకున్నారు, అక్కడ సాధువుల పేరు ఎవరి పేరు చెప్తారనుకున్నారు. శివలాల్ సేట్ పేరు చెప్పారు. ఇంకో అతను ఉన్నాడు, పర్వత్ భాయ్ అని ఇంకో అతను ఉన్నాడు. వీళ్ళిద్దరు గృహస్థులు. వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు కథావార్తని వెళ్ళిపోవడం తప్ప మిగతా పనులు ఏమి చేసేవాళ్ళు కూడా కాదు. ఈ శివలాల్ సేట్ ఒకసారి అతని స్థితి ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే, తను రోజు వెళ్ళే దారిలోనే ఇట్లాంటి పెద్ద బిల్డింగ్ కట్టారు. ఒకటి పక్కన బిల్డింగ్ ఉందన్న విషయం కూడా అతనికి ఎప్పుడు కట్టారో కూడా తెలియదు. ఒకసారి ఎవరో మీరు వెళ్ళే రోడ్లో బిల్డింగ్ కట్టాం కదా, అది మాదే సేట్ అని చెప్తే, బిల్డింగ్ కట్టారా ఎప్పుడు అన్నాడు. అది గుణాతీత స్థితి అంటే. అవసరమైనవి అనవసరమైనవి మనం ఏం చేస్తాం? చూస్తూ పోతూ ఉంటాం. అంటే చెత్త పోగు చేసుకుంటూ వెళ్తాం. చెత్త పోగు చేసే అవసరం లేదు కదా, అవునా కదా? ఉదాహరణకు చెప్తాను, మనం చదవచ్చు కదా అని మనం ఏం చదువుతాం? మన గ్రంథాల, భగవద్కు సంబంధించిన గ్రంథాలు తప్ప అన్నీ చదువుతాం. వారపత్రిక దగ్గర నుంచి వారపత్రిక నుంచి అన్నీ చదువుతాం, అవునా? చదవడం వచ్చింది కదా అని వెతికి చదవాలని రూల్ ఏమన్నా ఉందా? లేదు. రోడ్డు మీద వెళ్తుంటే వాల్ పోస్టర్లు చదువుతాం. ఏమైనా చదవమని చెప్పారా? ఎదురు కారు వెళ్తుంటే కారు మీద నెంబర్ చదువుతాం. అంటే ఏంటంటే మనకి బయట ఏది పడితే చదువు వచ్చింది కదా అని ఏది పడితే చూసి దాన్ని చదవడం ఒక అలవాటు కింద మారిపోయింది. అలా కాకుండా ఎట్లా ఉండాలంటే మనం తదేకమైనటువంటి పరమాత్మ యొక్క దీంట్లో ఉన్నట్లయితే ఆత్మ బలపడుతుంది. దానికి శ్రావణ మాసంలో చేసేటువంటి భక్తి శ్రద్ధలు పునాది. సాధనకి ఇది ఒక ప్రాక్టీస్ అన్నమాట, నెట్ ప్రాక్టీస్ లాంటిది ఇది ఏమా. కాబట్టి అలాగే ఈ కథావార్తల్లో ఏం జరుగుతుందంటే మనలో ఉన్న డౌట్లు, అంటే సంశయాలన్నీ కూడా పోతాయి. ఒకటొకటిగా సత్సంగానికి వస్తున్న కొలది మనలో చిన్న చిన్న సంశయాలన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటాయి. సంశయాలు ఎగిరిపోతాయి, మన స్వభావం కూడా మారిపోతుంది. ఉదాహరణకి మన సత్సంగం తీసుకుందాం. మన సత్సంగానికి గత 3 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వచ్చిన వాళ్ళు కనుక మీ స్వభావాలు చూసుకుంటే ఎంతో కొంత మార్పు వచ్చే ఉంటుంది. కోప స్వభావం అయితే కొంచెం తగ్గి ఉంటుంది, లోప స్వభావం అయితే కొంచెం తగ్గి ఉంటుంది, ఇలా క్రమశిక్షణ లేనిదైతే క్రమశిక్షణ వచ్చి ఉంటుంది, లేకపోతే ఎదుటి వాళ్ళకి సేవ చేసేటువంటి మంచి హృదయం కూడా వచ్చి ఉండొచ్చు, లేదా ఎదుటి వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకునేటువంటి, ముందు ఎదుటి వాళ్ళని అపార్థం చేసుకునేట్టు పోయి ఇప్పుడు ఎదుటి వాళ్ళని కొంచెం అర్థం చేసుకునేటువంటి శక్తి కూడా మనలో కొద్దిగా వచ్చి ఉండొచ్చు అనమాట. అంటే ఏంటంటే మనం ఏం చేస్తాం, ఎక్కడికి వెళితే ముందు ఫలితం గురించి ఆలోచిస్తాం. విత్తనం వేయగానే
పండు ఎప్పుడు వస్తుంది? పళ్ళు వచ్చేయాలి. అది తెలియదు. పండు అంటే ఏంటి? ఇక్కడ గుణాతీత స్థితి. ఇక్కడ పండు ఏంటి? సత్సంగంలో పండు బ్రాహ్మీ స్థితి. బ్రాహ్మీ స్థితి అంటే చెప్పాను కదా, మన సంగ్రామ్ బాకరి చెప్పిన సమస్థితి. ఆ సమస్థితి రావడానికి టైం పడుతుంది. పండు కదా అది పండు. ఇప్పుడు విత్తనం వేసాం, సత్సంగం దాంట్లో విత్తనం వేసాం, పెరుగుతూ ఉంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది. అది మనం ఏం చేయాలన్నమాట? ఈ ప్రయాణంలో ముందుకు సాధన చేస్తూ ముందుకు వెళుతూ అంతర్దృష్టి చేసుకోవాలి. అంతర్దృష్టి మన లోపల మనం చూసుకుంటూ, సత్సంగం రాకముందు నేను ఎలా ఉన్నాను, వచ్చాక నేను ఎట్లా ఉన్నాను, ఇది చేసుకుంటూ ఏమి మాలో స్వభావాలు మారుతూ ఉన్నాయి. ఈ స్వభావాలే మనకి కారణ జన్మ కింద మారుతాయి. కారణ శరీరం కింద మారి మళ్ళీ జన్మలోకి లాక్కొస్తూ ఉంటుంది. సో స్వభావం మారడం అనేది అతి ముఖ్యం, అంత కష్టం కూడా. స్వభావం మారడం అతి ముఖ్యం, స్వభావం మారడం కష్టం కూడా. అందుకని మనం ఏం చేయాలి? సత్సంగంలో కథావార్తల మధ్యలో వాటిని పెడితే అది గ్రైండర్లో పెట్టినట్టు తిప్పేసేసేసి నెమ్మది మనకు తెలియకుండానే స్వభావాలన్నీ పోతాయి, చెత్త అంతా పోతుంది. మనలో ఉన్న ఆత్మరసం ఒకటే బయటికి వస్తుంది. అదే భక్తి రసం కింద మారి పరమాత్మ మనల్ని దగ్గర తీసుకోవడానికి, ఎలాగైతే పిల్లవాడు బాగా మురికి పట్టుంటే తల్లి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు వేసి తండ్రి వచ్చేటప్పటికి ఊళ్ళో కూర్చోబడుతుందో, ఆ రకంగా పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళి కూర్చోవడానికి అర్హత మనం పొందుతాం. నువ్వు రోజుకి పవిత్రంగా మారుతూ. అలాగే ఒకసారి గోవర్ధన్ భాయ్, ఇతను కూడా మంచి భక్తుడు, అందరూ గృహస్థులే. ఆయన ఒకసారి నది పక్కకి వెళ్ళి బట్టలు ఉతుక్కుంటూ, అప్పుడు ఆ రోజుల్లో ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కుంటూ ఉంటారు. అంటే ముఖ్యంగా సాంప్రదాయం ఏంటంటే చాకలి వేయాలి, వాళ్ళకి వేయాలి, కుదరదు అనమాట. ఎవరి బట్టలు వాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అది ఒక ట్రైనింగ్ అంతే. అయితే ఆయన తన బట్టలను తీసుకొని నది ఒడ్డుకి వెళ్ళి స్నానం చేసి అవన్నీ ఉతికేసేసి మూట కడుతూ ఉంటే ఆరిన తర్వాత ఎంత ఛానల్గా ఉంటాడో చెప్తున్నా. మన పని ఉంటే పనిలో ఉన్నానండి, ఇప్పుడు దేవుడు ఏంటంటాం. ఈ రెండు కలపడమే బ్రాహ్మీ స్థితి. వీళ్ళు ఎలా కలుపుతున్నారో చూడండి. వాడు సంగ్రామ్ బాకర్ ఎలా కలిపాడు, ఇప్పుడు వీళ్ళు ఈయన ఎలా కలిపాడు. ఆ చిన్న ఒక పిల్లాడు ఆడుకుంటూ వెళ్తే వాడు కూడా అందులో కూర్చుండిపోయాడు బట్టల్లో, ఆడిని కూడా కట్టేశాడు. చూసుకోవాలా, పిల్లాడు అందులోకి వెళ్ళినట్టు కూడా చూసుకోవాలా. ఆ గుడ్డలతో పాటు కట్టేశాడు, కుయ్యి అంటే అది కూడా ఈయనకి వినపట్లేదు. అది వెళ్తూ ఉంటే దారిలో ఎవరో మరి పిల్లాడు ఏడుస్తున్నాడంటే అవునా అని చెప్పేసి ఇప్పి వాడు. అది పరిస్థితి. మరి గృహస్థే అన్ని పనులు చేసుకుంటున్నాడు. మనకు వంటాళ్ళు ఉంటారు, చాకలాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, అయినా కూడా మనకి ఖాళీ ఉండదు. భగవంతుడి విషయం చెప్పడానికి ఖాళీ అన్నది ఉండదు. ఏదో వెలితి అన్నీ ఉండి ఏదో వెలితి అంటే అదే వెలితి ఇంకా నడుస్తూనే ఉంటుంది మనకి. అది వెలితి అన్నది ఎక్కడుందనమాట? మన యొక్క మనసులో ఉంది. పరమాత్మ మనలో ప్రవేశించినంత వరకు ఆ వెలితి ఉంటూనే ఉంటుంది. పరమాత్మ ప్రవేశించిన తర్వాతే అది నిండుతుంది. అప్పటి వరకు ఎంత ఉన్నా ఎన్నున్నా మన అదృష్టాన్ని మనం చూసుకునేటువంటి ఇది కూడా మనకి ఉండదన్నమాట. ఆ రకంగా ఒకసారి ఆచార్య రఘువీర్ మహారాజ్ అని స్వామినారాయణ భగవానికి అన్న ఒక తమ్ముడు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లల్లో ఒక అతను అనమాట ఆచార్య రఘువీర్జీ మహారాజ్. అతను గుణాతీతానంద స్వామి ఒకసారి ఎడ్ల బండి మీద వెళుతూ ఉంటే ఆకలేసింది. చేతిలో కోవా ఉంది, పేడ అంటాం కదా, దూద్ పేడ అంటాం కదా, కోవా ఉంటే రఘువీర్జీ మహారాజు తీసి గుణాతీతానంద స్వామికి ఇచ్చి, స్వామి ఇది కొంచెం తినండి అని. ఆకలిస్తుంటుంది కదా. ఈసారి ఆయన వైపు చూసి 500 మంది పరమహంసలు స్వామినారాయణ భగవాన్ తయారు చేసింది. తెలుసు కదా వాళ్ళు ఎలా తింటారో తెలుసు కదా, మీకు చెప్పాను ఒకసారి. భిక్షకు వెళ్ళి అన్నీ కలిపి పిండి తర్వాత ఇక్కడే అసలైన విషయం. ఇంకా అసలైన విషయం ఇక్కడే ఉంది. ఎవరు చెప్తారు? నీళ్లు తాగరు, ఇది కరెక్ట్. అన్నమే తింటారు. ఈ మధ్యలో ఏంటి ఇంకో టెస్ట్ ఉంది, దాన్ని కుక్కకేస్తారు. కుక్క కూడా తినకుండా వెళితే అది తినేవాళ్ళు. అలాంటి 500 మంది పరమహంసలను తయారు చేశారు ఆయన. అంత ఖచ్చితమైనటువంటి పరమహంసలు అన్నమాట వాళ్ళు. వాళ్ళని గుణాతీతానంద స్వామి అన్నాడు అనమాట, 500 పరమహంసలు ఇలా చూస్తున్నారు నా వైపు, నేను తినమంటావా అన్నాడు. ఆకలేస్తుంది పక్కన, ఇచ్చింది ఏంటి? స్వీట్.
మనం ఉపాసం కూడా ఆలోచిస్తాం. ఉపాసంలో కూడా తిన్న లిస్టులో ఉందండి, తిన్నాను లోపల కాబట్టి తినే లిస్టులో ఉందా ఇది? ఒకసారి లిస్ట్ తెప్పించుకొని అది చెక్ చేసి తిన్నాక అమ్మాయ స్వీట్ తిన్నారా అని ఫీలింగ్ ఉంటుంది, అవునా కదా? మరి ఆయన అది ఇస్తే మాట అనేటప్పటికి ఒక్కసారి ఆయన ఆయన అప్పటికే ఆయన ముముక్షుడు అనేటప్పటికి ఆయన, స్వామి మీ స్థితి నాకు ఎప్పుడు వస్తుంది అని అంటాడు. ఈ బ్రాహ్మీ స్థితి నాకు రావాలంటే నేను ఏం చేయాలి? నిజంగా నీకు అలా ఉందా అన్నాడు. ఇప్పుడు నువ్వు పెద్దవాడు అయిపోయావు కదా, నీ మగ పిల్లలు వచ్చారు కదా, ఉన్నారు. నీకున్నదంతా నీ పిల్లలకి అప్పచెప్పేసి, మరీ పెద్దవాడేం కాదు, మిడిల్ వయసు అవుతుంది కూడా, నీ పిల్లాడు యుక్త వయసుకి వచ్చాడు, మొత్తం ఆ పిల్లాడికి ఇచ్చేసేసి నువ్వు ఈ జూనాగఢ మందిరంలో ఉండాలి గుణార్థన స్వామి, ఆ గుడితో జూనాగఢ నా దగ్గరికి వచ్చేసి నువ్వు బ్రహ్మరూపు అవుతావు. అంతే, తక్షణం అక్కడికి వెళ్ళాడు. ఆయన ఉన్న ప్లేస్కి మొత్తం పిల్లాడికి అప్పచెప్పేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు, గుణాతీతానంద స్వామి దగ్గరికి. వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాల్లో ఆయన స్వభావంలో గుణాతీస్తే ఏం లేదు, స్వభావం మారిపోవడమే. ఎదుటివాడు తిట్టినా పట్టించుకోం, ఎదుటివాడు పోయినా పట్టించుకోం, ఎదుటివాడు అభిప్రాయానికి విలువే ఇవ్వం. అర్థమైందా? మనం ఎప్పుడు ఎవరికి ఇస్తాం విలువ? ముందు ఎదుటివాడికి ఇవ్వాలి. ఎదుటివాడికి ఇస్తే వాడు నన్ను మెచ్చుకుంటే అప్పుడు ఇవాళ బాగా గడిచిందండి ఈ రోజంతా, నన్ను ఒకళ్ళు మెచ్చుకున్నారు, ఆ తృప్తితో మనం పడుకుంటాం. ఎవడ తిడితే ఆ బాధతో నిద్ర ఉండదు. అంటే మన నిద్ర వచ్చినా నిద్ర రాకపోయినా ఎవరి కారణం? ఎదుటి వాళ్ళే కారణం. అంటే మన జీవితం ఎక్కడ పెట్టాము? బజార్లో పెట్టాము. మన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాము? బజార్లో పెట్టాం. బజార్లో పెడితే ఏ రేటు ఉంటే ఆ రేటు ఎవడ ఇష్టం ఎక్కడ పలుకుతాడు, అంతే కదా? ఎవడ వేలకు కొద్దివాడు పలుకుతాడు. ఇది ఆధ్యాత్మిక విషయాల్లో మన కథావార్త ద్వారా మనం ఒకటొకటిగా తెలుసుకుంటూ ఉంటాం. ఒకసారి రాదు ఈ జ్ఞానం, చేయగా 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 మనకు ఆ జ్ఞానం అన్నది వస్తుంది. అట్లాగే 3 సంవత్సరాల్లో ఆయన బ్రహ్మరూపు అయిపోయాడు. మనకంటారు మనవాళ్ళు చాలామంది అంటారు, సత్సంగం 40 ఏళ్ళు పట్టున్నానండి, 20 ఏళ్ళు పట్టున్నాను, నాకు ఎందుకు అవ్వడం లేదు అంటే అంతర్దృష్టి లేదు. అంతర్దృష్టి లేదు. రేడియోలో సుప్రభాతం వచ్చినట్టుగా గంట సేపు రేడియోకి ఏమైనా ముక్తి వస్తుందా? ప్రతిరోజు గంట సేపు సుప్రభాతంలో వస్తూ ఉంటుంది, దానికి ఏమైనా ముక్తి వచ్చేదా? రాదు. మనకు కూడా వింటున్నా సరే మనకు కూడా రాదు. దాని కారణం ఏంటి? అంతర్దృష్టి ఉండాలి. అంటే సత్సంగంలోకి వచ్చాం, 3 సంవత్సరాలు అయ్యింది లేదా 2 సంవత్సరాలు అయ్యింది, నాలో వచ్చిన ఏదైనా స్వభావంలో మార్పు ఉందా? డిఫరెంట్గా ఉంటున్నాను. నేను చెప్తున్నా 2 సంవత్సరాలు బట్టి ఎవరైతే 3 సంవత్సరాలు బట్టో మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి క్రమం తప్పకుండా ఎవరైతే సత్సంగానికి వస్తున్నారో శ్రద్ధగా వాళ్ళు ఫాలో అవుతున్నారు, డెఫినెట్గా వాళ్ళ స్వభావాలు మారినాయి. వాళ్ళ విషయం వాళ్ళకి తెలుసు, మీ అందరికీ తెలుసు. ఎంతో కొంత మార్పు మీరు గ్రహించలేకపోవచ్చు, నాకు తెలుస్తుంది ఆ విషయం. మీ ఇంట్లో వాళ్ళు అడిగినా చెప్తారు, ఎంత మార్పు వచ్చిందా కొంచెం అన్నా వచ్చే ఉంటుంది. కాబట్టి అది సత్సంగం వల్లే సాధ్యం అవుతుంది తప్ప ఇది కాకుండా వేరే దానివల్ల సాధ్యం కాదు. మనం అనుకుంటే కాదు, మనం అనుకుంటే జరిగేది కాదనమాట. అది ఇంపార్టెంట్. అంతర్దృష్టి అన్నది చాలా ముఖ్యం. అట్లాగే ఇప్పుడు ఎందుకు మనకి గుణాతీత సత్పురుషులు చెప్పిన మాటల వల్లనే మనకి ఎందుకు గుణాతీత స్థితి రాగలుగుతాం మనం అంటే అది పాత్రత అన్నమాట. పాత్రత అంటే ఎవరి ద్వారా చెప్పబడుతుందో వాళ్ళ బట్టి ప్రభావం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ 3 పాత్రలు పెట్టామమ్మా, ఒక మట్టి చిప్పలో పెట్టాం, లేకపోతే ఆకులో పెట్టాం, బంగారం దాంట్లో పెట్టాం. మీరు ఏం తీసుకుంటారు? బంగారం తీసుకుంటాం, అంతే కదా, సహజం అది. ఎందుకంటే పాయసం ఏమైనా తేడా ఉందా? లేదు. పాయసం 3 ఉన్నది ఒక దాంట్లోకి తీసేసాం, కానీ బంగారం ఉన్న దాంట్లోనే మనం తీసుకుంటాం. అంటే పాత్రత అంటారు దానికి. అంటే ఎవరైతే ఆచరిస్తూ సత్పురుషులు ఉంటారో వారు బంగారం పాత్ర లాంటి వారు. మనకి ఇష్టపడుతూ తీసుకుంటాం, వాళ్ళు ఇష్టపడుతూ ఇస్తారు. ఆ విలువ 2 కలిసి మనలో తెలియనటువంటి మార్పు వస్తుంది. ఆ మార్పుని మనం అనుభవించగలుగుతాం, ఆనందించగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇది శ్రావణ మాసంలో కథావార్త అన్నది అతి ముఖ్యమైనది. ఇన్నాళ్ళు మనం చేసే భక్తికి శ్రద్ధ జోడించాలి. ఈ శ్రద్ధ జోడించినప్పుడు మాత్రమే ఈ శ్రావణ మాసం పవిత్రత మనకు ఉపయోగపడుతుంది. ఎందుకని శ్రావణ మాసాన్ని ఒక సీజన్, అంటే ఈ నెల కేవలం నేను భగవంతుడికే కేటాయిస్తాను అని అనుకోవాలి.
భగవంతుడు తప్ప ఇక దేనికి కేటాయించకూడదు. అది మనలో ఉన్న శ్రద్ధ. మిగతావన్నీ కూడా ఈ నెల ఆపేయాలి. శ్రావణ శుక్రవారం చేయండి, శ్రావణ మంగళవారం చేయండి, శ్రావణ సోమవారం చేయండి, మీరు చెప్పిన శ్రావణ శనివారం చేయండి. అది శ్రద్ధతో చేయాలి. శ్రద్ధతో అంటే ఏదో పై పైన అని కాదు, అంత ఎక్కువగా సత్సంగ ప్రవచనాల్లో గడపాలి ఎక్కువ. అది కూడా సరైన వారు చెప్పినవే ఆచరించాలి. మళ్ళీ వాళ్ళు వీళ్ళు చెప్పినవి కన్ఫ్యూజ్ అయిపోతాం. మనం కన్ఫ్యూజ్ అంటే ఏం లేదు, చెప్పా కదా, ఒక్కొక్క శబ్దం ఒక్కోలా మాట్లాడేటప్పటికి మనకి అది ఇంకోలాగా స్ఫురించినప్పుడు మళ్ళీ పొరపాటు జరుగుతూ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఈ వచనామృతం ఎవరి దగ్గర ఉందో వాళ్ళు చదవండి. ఎవరి దగ్గర ఉందో తెలియదు, నాకు ఎంతమందికి ఇచ్చాను, చదవండి. ఇందులో మంచి మంచి పాయింట్స్ ఉంటాయి. జై స్వామినారాయణ. ఇప్పుడు వచనామృతం కూడా చదివేసేసి కంప్లీట్ చేసేద్దాం. చిన్నది ఎవరు చదువుతారు? చదవండి. మైక్ తీసుకోండి. ఆ మైక్ తీసుకోండి. పని చేయట్లేదేమో. అదేనా? ఇక్కడి నుంచి ఫస్ట్ పేరా చదివి మీరు చదవండి. తీసుకోండి. జాగ్రత్తగా వినండి అమ్మాయి, చాలా ముఖ్యం. ఎంతమంది నెంబరు? 23. మధ్య కదా. విషయాసక్తి యొక్క శ్రీకృష్ణాలు. 10 నిమిషాలు అయిపోతుంది. జై స్వామినారాయణ భగవాన్ జై. వచనామృతం 23. విషయాసక్తి యొక్క శీతోష్ణాలు. ఇది తీసుకోండి అమ్మా, ఇది తీసుకోండి. అదే కోసం ఛార్జీలు సరిపోలా. వచనామృతం 23. విషయాసక్తి యొక్క శీతోష్ణాలు. విక్రమ శకం 1878వ సంవత్సరం జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఏకాదశి నాడు 31 మే శనివారం 1822వ సంవత్సరం స్వామి శ్రీ సహజానందజీ మహారాజు శ్రీ గడ్డడాలోని దాదాకాచ రాజభవనంలోని శ్రీ వాసుదేవ నారాయణ మందిరం ముందు సుఖాసీనుడై ఉన్నారు. వారు తలపై తలపాగా ధరించి ఉన్నారు. తెల్లని దోవతి కట్టుకున్నారు. తెల్లని దుప్పటి కప్పుకుని ఉన్నారు. వారి సన్నిధిలో మునులు, సాధువులు, సన్యాసులు, విభిన్న ప్రాంతాల నుండి వచ్చిన హరిభక్తులు అత్యంత శ్రద్ధాసక్తులతో సభను కూర్చి ఉన్నారు. శ్రీజీ మహారాజు తమ ఆధ్యాత్మిక ప్రసారం మనస్సు జీవుని కంటే భిన్నమైనదని మాకు అనిపించడం లేదు. మనస్సు జీవుని యొక్క ఒక కిరణం వంటిది, కానీ అది జీవుని కంటే భిన్నమైనది కాదు, స్పందనశీలమైనది. ఈ ప్రపంచంలోని వివిధములైన సుఖదుఖాత్మకమైన ఉద్రేకాలకు అది లోనవుతుంది. గ్రీష్మకాలం యొక్క తీవ్రమైన ఎండలకు, శీతాకాలంలో వణికించే చలికి మానవుని శరీరం ప్రభావితమవుతుంది. వీటిని నిగ్రహించలేని మనిషికి మృత్యువు కూడా సంభవించవచ్చు. అదేవిధంగా తీవ్రమైన సుఖాలకు, తీవ్రమైన దుఃఖాలకు మనస్సు కూడా స్తంభించిపోతుంది. అధికమైన దుఃఖాల ప్రభావం మనస్సును, హృదయాన్ని లోబర్చుకుని వారిని శిథిలం చేస్తాయి. సుఖ దుఃఖాలకు లోనైన మనిషి ఆధ్యాత్మిక పదంలో ముందుకు పయనింపలేడు. అధికమైన ఆనందాన్ని, ప్రాపంచిక సుఖాల ద్వారా పొందిన వ్యక్తి కూడా అలౌకిక మార్గంలోకి అడుగుపెట్టలేడు. ప్రాపంచిక సుఖాలు ఆధ్యాత్మిక ఉన్నతిని నివారింపజేసి ఆధ్యాత్మిక నాశనాన్ని కలిగింపజేస్తాయి. ఎవరి మనసు అయితే ఇప్పుడు విన్నారు కదా. అంటే ఎలాగైతే శీతోష్ణ స్థితులు మన యొక్క శరీరాన్ని ప్రభావితం చేస్తాయో, అతి చలి ఉందనుకోండి మన ప్రాణాలు కూడా పోకపోవచ్చు. అతి వేడి ఉందనుకోండి అప్పుడు కూడా ప్రాణాలు పోవచ్చు. అంటే శీతోష్ణ స్థితులు ఎలాగైతే మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయో అలాగే మన మనసును కూడా ప్రభావితం చేసి మనల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళనివ్వవు, చంపేస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లకుండానే మనల్ని ఈ వేడి, ఈ యొక్క చలి కానీ, అతి వేడి అతి చలి, ఆ అతి వేడి అతి చలి ఏంటో మానసికంగా ఇప్పుడు చూద్దాం. ఎవరి మనసు అయితే శీతోష్ణాలకు, సుఖదుఖాలకు అతీతమై ఉంటుందో అతనినే పరమ భాగవతులుగా మనం గ్రహించాలి.
ఇటువంటి మనసును కలిగి ఉండటం సామాన్యమైన విషయం కాదు. మనస్సు యొక్క స్వరూపాన్ని మీకు వివరిస్తాము వినండి. ఒక బాలకుడు సర్పాన్ని, అగ్నిని, ఖడ్గాన్ని సృజించాలని కోరుకుంటున్నాడు అనుకోండి. వాటి వల్ల అపకారం జరుగుతుంది. ఎంత చెప్పినా ఆ బాలుడు వినడు. పైగా వాటిని పట్టుకొని తీరాలని మండు పట్టు వానిలో తలెత్తుతుంది. ఒకవేళ అతనిని వాటిని పట్టుకోమని చెప్పినా వాటిని పట్టుకున్నంత వలన అతను దుఃఖం కలుగుతుంది. పట్టుకోనిచ్చినను పట్టుకోనివ్వకున్నను బాలుడికి దుఃఖమే కలుగుతుంది. కాబట్టి నష్టము జరగకుండా ఉండాలంటే సృజింపకూడని వస్తువులను సృజించాలనే కోరికే అతనిలో కలగనే కూడదు. అదేవిధంగా ప్రాపంచిక సుఖాలను పొందాలనే కోరికే భక్తునికి కలగకూడదు. అటువంటి కోరిక కలిగితే ఆ కోరిక తీరినా నష్టమే, తీరకపోయినా నష్టమే. కోరికలు కలిగినప్పుడు అవి తీరకపోతే అవి తీరలేదన్న తపనకు సాధకుడు ఆధ్యాత్మిక మార్గం నుండి దూరం అవుతారు. ఒకవేళ తీరితే లభించిన సుఖాలను అనుభవించడంలో లీనమై భగవద్భక్తి నుండి దూరం అవుతాడు. ఏ విధంగా చూసినా దుఃఖమే. కాబట్టి కోరికలు కలగకుండానే చూసుకోవాలి. మూలంలోనే వాటిని ఛేదించాలి. వాటిని పెరగనివ్వకూడదు. కాబట్టి భగవద్భక్తికి అనువైన లక్ష్యమైన ముక్తిని సాధించడానికి ఉపయుక్తమైన కోరికలని సాధకుడు కోరుకోవాలి. విషయభోగాలనే సుఖదుఖాల చక్రంలో పడి ముక్తి పదం నుండి దూరం కారాదు. అయిపోయింది కదా, బాగా చదివారమ్మా. ఇప్పుడు అర్థమైంది కదండి, కిటుకు అర్థమైందా? కోరిక తీరినా బాధే, తీరకపోయినా బాధే. దుఃఖం ఏ రకంగా అయినా కూడా మనల్ని వదలదు. ఈ రెండు దుఃఖాల్లో పడిపోయి భగవంతుడి యొక్క మార్గంలో మనం ఎప్పటికీ వెళ్ళే ప్రయత్నమే చెయ్యం. పిల్లాడు ఉదాహరణ చూశారు కదా, పాము ఉంది, కత్తి ఉంది, అగ్ని ఉంది. ఈ మూడు పట్టుకోవద్దురా అంటే పట్టుకుంటానంటాడు. వాడు పట్టుకున్నా దుఃఖమే, పట్టుకోనివ్వట్లేదని ఏడుపే. అది పట్టుకోనివ్వట్లేదని ఏడుపు, పట్టుకొనిస్తే అది తెలుసు, ఆ దుఃఖం ఎలాగో మనకు తెలుసు. అంటే ఈ రెండు కూడా మనల్ని భ్రమింపజేస్తున్నాయి, జాగ్రత్త. అందుకే చెప్పడం జరిగిందనమాట. ఈ రెండిట్లో ఎవరైతే ఉంటారో ఈ దుఃఖాల్లో వాడు ఆధ్యాత్మిక మార్గంలోకి రాలేరు. అది ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి అంటే ఉపయుక్తమైనటువంటి భోగాలు ఎంతవరకు అంతవరకే మనం ఉంచుకోవాలి. కానీ వాటి వెనకాల పడితే అది ఎండమావి లాంటిది, అగ్నిలో నెయ్యి పోసినట్టే. అగ్నిలో నీళ్లు పోసి చల్లారుతుంది కానీ నెయ్యి పోసి చల్లారుతుందా? అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇది ధర్మ సూక్ష్మం. శ్రావణ మాసంలో మొట్టమొదటి పాఠం ఇది. దీన్ని ఒక సాధనలో మార్గంగా పెట్టుకోండి. పరమాత్మ ఎందుకో అది నాకు సెలెక్ట్ చేయించాడు ఈరోజు. మనసుని ఎలా చేయాలన్నది చిన్న ఉదాహరణ ద్వారా నాకు నచ్చింది. ఇది మీకు చెప్తే బాగుంటుందని ఈరోజు తీసుకున్నాను. కాబట్టి దీన్ని పట్టుకోండి. ఈ శ్రావణ మాసంలో భగవంతుడి మాట ఒక్కటి వచ్చినా కూడా అది ఇలా పెట్టుకుంటే స్వాతి ముత్యం. అది పడేటప్పుడు వర్షం చిరికే, కానీ ఆలుచిప్పలో పడితే అది స్వాతి ముత్యం అవుతుంది. అలాగే శ్రావణ మాసంలో పడేటువంటి ప్రతి భగవంతుడి మాట కూడా స్వాతి ముత్యంలాగా మీ యొక్క ఆత్మలో ప్రకాశిస్తుంది. ఇది మట్టుకు తథ్యం, వాస్తవం కూడా. కాబట్టి దీన్ని భగవంతుడి వాక్కుగా తీసుకొని, నేను చెప్పిన మాట అనుకోవద్దు, భగవంతుడి ముందు వాక్కుగా తీసుకొని మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా ఈ శ్రావణ మాసాన్ని బాగా పండించాలని, మంచి పంట రావాలని, మీకు శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధల పంట నేను కోరుకుంటున్నాను. భగవంతుడు జై స్వామినారాయణ. హారతి పెట్టట్లేదమ్మా, నాకు టైం ఉంటే పెడతాను.